కాకినాడ జిల్లా చీడిగ గ్రామంలో గ్రామ సభను నిర్వహించారు. ఈ గ్రామ సభకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పంతం నానాజీ హాజరయ్యారు. గ్రామ పంచాయతీలను పవన్ కళ్యాణ్ ప్రగతి పదంలో నడిపిస్తున్నారని ఆయన అన్నారు. ఈ సందర్భంగా గ్రామానికి విడుదలైన 21 కోట్ల రూపాయలతో చేపట్టిన పనులను ప్రజలకు వివరించారు. అనంతరం ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. అవకాశం ఇవ్వాల రక్షిత గ్రామ పంచాయతీలో అన్ని పథకాలు కూడా పెట్టడం జరిగింది అని చెప్పి మేము అందరికీ తెలియజేస్తాం. ఇందులో భాగంగానే ఇవాళ పరిశుభ్రంగా ఉండాలి. చుట్టాలు వస్తారు, అల్లుళ్ళు వస్తారు, అందరూ వస్తారు ఇంటికి. కానీ మన వీరానికి మన అల్లుళ్ళు, కూతుళ్ళు, పిల్లలు వస్తారు. రోడ్లు ఎలా బాగు చేయించారు, ప్రతి ఊరు కూడా శుభ్రంగా ఉండాలా, ప్రతి ఇల్లు కూడా శుభ్రంగా ఉండాలా, ప్రతి సందు కూడా శుభ్రంగా ఉండాలన్నది ప్రధాన ధ్యేయంగా. అంటే ఏదో టార్గెట్ పెట్టకపోతే మనం పనిచేయడు. అలా చేసుకుంటే రేపు బతుకు సంవత్సరం దాకా శుభ్రంగా ముందుకు వెళ్తా ఉంటాం. వికసిత్ భారత్లో గ్యారంటీ రోజ్గార్ అభివృద్ధి గ్రామం WBG రామ్జీ ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే మేము చెప్తా ఉన్నాం, ఇప్పటివరకు 2,50,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అన్నదాత సుఖీబాబాకి 7,56,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. తెలుగు బతుకు కింద శ్రీనిధి సామాజిక రుణ సౌకర్యాలతో కలిపి 7,95,83,000 రూపాయలు జాగ్రత్త. 9వ వార్డు 11వ వార్డులో డ్రైనేజ్ పెడుతున్నారు. డ్రైనేజ్ ముంపు వచ్చేస్తుందని చెప్తున్నారు. ఓకే, నోట్ చేసుకోమా. దీనికి నేను ఎన్నికై డిక్లరేషన్ ఫారం తీసుకుని రాగానే ఫస్ట్ హౌసింగ్, ఎందుకంటే గవర్నమెంట్ కూడా హౌసింగ్లో తేడా జరుగుతుంది. పదే అరుచుకుని అందరు లారీ కూడా ఇంకేస్తానన్నారు, చంపేస్తానన్నారు. అయినా సరే మిమ్మల్ని వివేకం కూడా చంపేస్తానన్నారు. చంద్రశేఖర్ రెడ్డి చంపేస్తానంటే కూడా మేము తిరిగాం. అప్పుడు కాకినాడ గవర్నమెంట్ పరిస్థితి అయితే ఈలాగే వచ్చేది. ఏ దాన్ని వస్తే ఇంకొక అలా అందరూ వస్తుంటే చూస్తుంటే 3 రకాలైన పట్ట ఈ ఒకటి పట్ట ఇచ్చారు. వాళ్ళకి కావలసిన వాళ్ళకి, వాళ్ళకి కావలసిన వాళ్ళు చెప్పిన వాళ్ళకి అట్లా ఇచ్చారు. పట్టా చేయడం ఇంకొకటి శుభం, ఇదే పట్ట ఉంది సైట్ లేదు. కానీ ఈ పట్ట చూస్తేనే ఆ పట్ట ఏంటంటే 3వ రకం పట్ట ఏంటంటే అలా ముఖర్జీయా ముఖర్జీ ఆయన నా సంఘం కాదు బాబు, సంఘం పెట్టలేదు బాబు అంటున్నాడు. ఆ సంఘం ఎవరు పెట్టాడో మామూలు రోడ్డు పైకి వెళ్ళాడు, మామూలు రోడ్డు పెట్టాడు వాళ్ళు అంటారు. ఎవరు ఏదైతే ఎవరు పెట్టారో ఆ సంఘం అలాంటి 3 రకాల పట్టాలు తిరుగుతున్నారు. 25 రోజులు చేసుకుంటున్నామని చెప్పి అత్యంత సాంకేతిక విధానంగా ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఈ టైంలో మీకైతే ఒక విషయం, మీ ఊరిని అత్యంత మెజారిటీతో గౌరవించి నన్ను ఎన్నిక చేసినందుకు ఫస్ట్గా మీ అందరికీ కూడా నమస్కారం, కృతజ్ఞతలు తెలియజేస్తాను. దానికి ప్రతిఫలంగా నేను చంద్రబాబు నాయుడు గారి ద్వారానేంటి, పవన్ కళ్యాణ్ గారి ద్వారానేంటి, మన స్థానిక నాయకుల ద్వారానైతేనేంటి, ఈవేళ ఎన్నికలున్న ఆఫీసర్ల ద్వారానైతేనేంటి, ప్రత్యేకంగా చెప్పాలంటే మన బీడీ మేడం గారు అన్ని విధాలు మనకు ఎప్పుడు కోఆపరేట్ చేశారు. ఎంపీడీ గారికి కోఆపరేట్ చేసి మన ప్రతి పని కూడా 6 నిమిషాలుగా చేసుకుంటూ వచ్చారు. అందులో భాగంగానే NRTS ద్వారా పల్లె పండుగ లేదా 8 రోడ్లు నిర్మాణం చేయడం జరిగింది. దానికి 36 లక్షల రూపాయలు మీ ఊళ్ళో పెట్టడం జరిగింది. 36 లక్షల రూపాయలు పెట్టి మీ ఊళ్ళో రోడ్లు వేయడం జరిగింది. అలాగే గ్రామ పంచాయతీ 4,35,000 రూపాయలతో ఒక రోడ్డు వేయడం జరిగింది. అలాగే మండల పరిషత్ నిధులతో మంచి పైప్ లైన్, పాత పైప్ లైన్లు పాడైపోతే కొత్త పైప్ లైన్లు
ఏది జరిగిందమ్మా 7 చోట్ల వేసాం, దానికి 21 లక్షల రూపాయలు అవ్వడం జరిగింది. అట్లాగే అనాథిస్ నిధులతో గ్రామ పంచాయతీ నిధులతో మంచినీటి పైప్ లైన్ 3 పైప్ లైన్లు 15 లక్షలు చేశారు. అలాగే చీరికి ఎప్పటి నుంచో మంచినీటి సమస్య, పండుగ చేరులో వాళ్ళందరూ తాగా మిగిలితే ఈవేళ అట్లగడ్డ నుంచి ప్రత్యేకమైన పైప్ లైన్ మీకు చీడికే ఇస్తా ఉన్నాం. ప్రత్యేకంగా పైప్ లైన్ చీడికి ఒక గ్రామం దేశానికి ప్రత్యేకమైన పైప్ లైన్ 95 లక్షలతోటి కలెక్టర్ గారు నా దైనికి వెళ్ళి ముందే శాంక్షన్ చేసి వెళ్ళారు. ఆ శాంక్షన్ చేసి ఒక 3 నెలల్లో మార్చి నాటికి మీకు అది పూజ చేసి రేపు ఎండాకాలం వచ్చే లోపు మీ అందరూ మంచినీళ్ళు దాహం తీస్తాం. ఎవరిని మన ట్యాంక్ పట్టుకుని మున్సిపాలిటీలకి ఎవరిని అనుకునే పరిస్థితి లేకుండా తీసుకొచ్చి కార్యక్రమం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అలాగే 3 మీదకి గోవులు ఈ ప్రాంతంలో యాదవులు చాలా మంది ఉన్నారు. వారందరికీ గోక్షేత్రాలు వాళ్ళకి 3 ఇచ్చాం, 6,90,000 పెట్టి ఇవ్వడం జరిగింది. అలాగే పశువుల గురించి కూడా ఆలోచిస్తాడు మహానుభావుడు పవన్ కళ్యాణ్ గారు. మేతకి వెళ్ళేటప్పుడు వెనక్కి వచ్చేటప్పుడు దారిలో 4 ఇంటికి ఉంటాయి ఆ పశువులు, నోరు తెరిచి అడగలేవు. అందుకని చెప్పి పశువులకి తొట్టులు నిర్మించారు. రేపు తెచ్చి మొదలెట్లా వరుసగా కనిపించారు. మీ ఊర్లో కూడా 2 తొట్టులు నిర్మించడం జరిగింది. పశువులు మేతకి వెళ్ళేటప్పుడు తిరిగి వెనక్కి వచ్చేటప్పుడు తాగడం. అలాగే వ్యవసాయ ద్వారా చీలిక రైతు సేవా కేంద్రం నుంచి 180 మెట్రిక్ టన్నులు యూరియా ఇవ్వడం జరిగింది. 395 మంది రైతులు, మీ ఊళ్ళో 395 మంది రైతులు ఉన్న సంగతి మీకు ఎవరికైనా తెలుసా? 395 మంది రైతులు ఎత్తుకు పట్టుకుని ప్రతి ఒక్కరికి యూరియా ఇచ్చాం. ఊరికే టీవీలో చూపిస్తా ఉన్నారు. తెలంగాణలో యూరియా గురించి క్యూలో నుంచుంటే ఇక్కడ